ఏ హాయ్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అభినవ్ అన్న. సో నాకు బాగా నచ్చిందన్న. అంటే వేరేలా కాదు అండ్ పీరియడ్స్ గురించి చెప్పిన విధానం. ఎస్ సో బేసిక్‌గా మేము ఫేస్ చేస్తూ ఉంటాం. ఆడవాళ్ళకి అవును ఒక పీరియడ్స్ వచ్చినప్పుడు రకరకాల మ్మ్. టార్చర్‌లా ఉంటదనమాట. అండ్ యా, యా. నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు అర్థమైందా ఇది ఆడవాళ్ళకే కాదు మొగళ్ళకి కూడా అవుతుంది అని అర్థమైందా నీకు అదన్న మూడ్ స్వింగ్స్. ఇప్పుడు ఇంత ముందు ప్రియదర్శి అన్నాడు కదా అది దొడ్డు చీమలు కాదు టైమ్ ఆఫ్ యువర్ మంత్ర అది సో మూడ్ స్వింగ్స్ అన్న. అవునా సో మీరు చెప్పిన తర్వాత మేము కూర్చొని అలాగే అనుకున్నాం. మ్మ్. కరెక్టే గదా! మనకు గూడా ఒక 2 రోజులు అలాగే ఉంటది కదా! అని జెప్పేసి. ఏదన్నా ఒక గైనకాలజీ డాక్టర్ని కలిస్తే కాదు అది జస్ట్ ఐఎమ్ జస్ట్ కిడింగ్ కానీ బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ రీసెర్చ్డ్ అది ఊరికే అనలేదు ఇట్ ఈస్ రీసెర్చ్ అదే అన్న నెక్స్ట్ క్వెషన్ అదే అడుగుతున్నా. అది మ్మ్. మామూలుగా అసలు బేసిక్‌గా యా నిజమేనా? లేకపోతే మామూలుగా అది నిజమే అందుకే అన్న ఏదన్నా ఒక గైనకాలజీ డాక్టర్ని కలిస్తే చెప్తారు వాళ్ళే ఏంది కథ అని ఆర్ జనరల్ ఫిజిషియన్ ఏమో అన్న ఐ థింక్ మెన్ షుడ్ గో టు జనరల్ ఫిజిషియన్ అన్న ప్రదీప్ అన్న నో బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ ఐ థింక్ మనకి కూడా 40-50 డేస్ సైకిల్స్ ఉంటాయేమో అందులో మనకి కొంచెం మూడ్ డౌన్లో ఉంటామేమో మనం బట్ యా మేబీ దట్ ఈస్ ట్రూ అవుతుండొచ్చు మన ఇప్పుడు ఈ షో తర్వాత అందరు ఒకసారి అందరు సాడ్ కాగానే ఇదేంటిది ఇది అని అబ్బాయిలు కూడా ఆలోచిస్తారు వస్తే కలిసి వెళ్దాం అన్న. వెళ్దాం ఓకే. గురూజీ. చెప్పండి శిష్య. ఓకే. సో సినిమాలో ఎలాగైతే అందరికీ ఇస్తారో ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్స్ బాధితులు, భార్య బాధితులు ఉన్నారు. సో వాళ్ళకి ఏవైనా ఐ థింక్ గంటా రవి మరి ఏం సార్? గేట్ కమిటీ పెద్దగా చెప్పేది ఏముంది చూస్తారు కదా నన్ను హైమాని బేసికలీ మా కపుల్ లైఫే అది బేసికలీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు డీల్ విత్. సో అందుకనే అక్కడ అసలు ఏం కాదు గురూజీ అక్కడ ఉన్నాడు కదా ఇలా డబ్బాల షర్ట్ వేసుకున్నాడు చూడు ఆయన ప్రదీప్ అని ఆయన. బట్ వన్ థింగ్ మీలో మేము రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే చాలా షేడ్స్ చూస్తున్నాం. లైక్ మంగళవారంలో మీ పర్ఫార్మెన్స్ అండ్ ఇప్పుడు చూస్తే ఇది. సో మీరు ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? లైక్ డ్రీమ్ క్యారెక్టర్ లాంటిది? ఏమో ఎవరన్నా రాస్తే చెప్దాం అది డ్రీమ్ ప్రాజెక్ట్ అని. అదే డాకు రాణిలో మీకు ఏమైనా క్యారెక్టర్ ఉందా? యా డాకు డాలీలో వెనకాల నేను ఆ డాకు నేనే డాలీ ఆమె బేసికలీ. సో ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మీరు ఇప్పటివరకు ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో కనిపించారు. బట్ ఈఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? మీరు మీతో మాట్లాడడం చాలా కష్టం. మీ షేడ్ ఇంకా చేయలేదురా హీరోయిన్ క్యారెక్టర్ చేద్దాం. చేస్తారు రా రాస్తారు కదా ఎవరో ఒకరు. చిన్నపిల్లల్ని ఎందుకు సార్ భయపడతారు? మీరేదో అడుగుతున్నారు చెప్పండి. యాంటాగనిస్ట్ క్యారెక్టర్ వస్తే చేస్తారా? వై నాట్ ఇప్పుడే అనుకుందాం. నాకు యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఎవరైనా రాస్తే నాకు చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తా. నచ్చితే ఖచ్చితంగా చేస్తా. డన్. సో చైతన్య గారు, సో హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్. సో నాకు మొత్తం ఎపిసోడ్స్ చూసినప్పుడు లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో ఒకటి బాగా ఏంటంటే డ్యాన్స్ వచ్చు అని అన్నారు కదా, ఆ స్టెప్ మీరు క్రియేట్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారు ఏమన్నా లేదా ఆన్ స్పాట్లో ఏమన్నా అలా ఏమన్నా అంటే మీరు స్టార్ట్ చేశాక వాళ్ళిద్దరు కంటిన్యూ చేశారు కదా, సో